ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరిచి యెహోవాను. లేవ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఇజ్రాయేలీయులతో ఈ మాట పలుకుతున్నాడు. దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీయులను ఇతర జాతుల నుండి వేరుగా ఉంచి, మీరు నా వంతు ప్రజలు, నేను మీ దేవుడను అని ప్రకటించాడు. ఈ వచనం మనకు రెండు ముఖ్యమైన సత్యాలను గుర్తు చేస్తుంది. ఒకటి మన పని, రెండు దేవుని పని. మన పని ఏమిటంటే దేవుని కట్టడలను అనుసరించడం, ఆయన చెప్పినట్టుగా జీవించడం. దేవుని పని మనల్ని పరిశుద్ధపరిచి తనకు అర్పించబడిన వారిగా తయారు చేయడం. ప్రియులారా, పరిశుద్ధ జీవితం కేవలం మన శక్తితో సాధ్యం కాదు. మనం విధేయత చూపితే దేవుడు తన కృపతో మనల్ని పరిశుద్ధపరిచి వేరుగా నిలబెడతాడు. ఉదాహరణకు, దావీదు తన శక్తి మీద కాకుండా దేవుని మాట మీద ఆధారపడ్డాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి ప్రయత్నించాడు. అందుకే దేవుడు దావీదును నా హృదయానుసారుడు అని పిలిచాడు. అలాగే దేవుడు నోవాహుతో ఓడకట్టమని చెప్పాడు. చుట్టూ ఉన్నవారు నవ్వినా, వ్యంగ్యంగా మాట్లాడినా నోవాహు దేవుని ఆజ్ఞను పాటించాడు. ఫలితం, దేవుడు నోవాహు కుటుంబాన్ని జలప్రవాహం నుండి కాపాడి ప్రత్యేకపరచాడు. ప్రియులారా, మనం చేయవలసిందల్లా దేవుని మాటకు విధేయత చూపడం. మన విధేయతకు ప్రతిఫలంగా ఆయన మనల్ని వేరు చేసి తనకు అర్పించబడిన వారిగా తయారు చేస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక అని. సహోదరి సహోదరులారా, మనలను పిలిచిన పిలుపును చూడుడి. మనలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మనము క్రీస్తు యేసునందున్నాము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవాలనని నీవు మమ్మల్ని పరిశుద్ధపరిచి నీకు అర్పించబడిన వారిగా తయారు చేస్తావని, పరిశుద్ధ జీవితం కేవలం మా శక్తితో సాధ్యం కాదని తెలియజేశావు. తని నీకు స్తుతులు. దేవా, మేము నీ మాటకు విధేయులమై నీలో నిలకడగా ఉండి మాకు బోధింపబడిన విధులను చేపట్టే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని నీవు ఏర్పరచుకొని ఉన్నావు గనుక నీ మూలముగా మేము క్రీస్తు యేసునందున్నాము గనుక అతిశయించు మేము నీ యందే అతిశయించే వారంగా ఉండుటకు కృప చూపమని, మా హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మాలో ప్రతి ఒక్కరిని నీవే స్థిరపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.